ఎడారిలో సెలయేర్లు ఫిబ్రవరి 26. నా కృప నీకు చాలును. 2 కొరింథీ 12:9. ఒకరోజు కష్టపడి పనిచేసి తిరిగి వెళ్తున్నాను. చాలా అలసటగా ఉంది. చాలా నీరసించిపోయి ఉన్నాను. హఠాత్తుగా మెరుపు మెరిసినట్లు ఈ వాక్యం నాకు తోచింది. నా కృప నీకు చాలును. ఇంటికి చేరి నా బైబిల్ తీసి చూశాను. నా కృప నీకు చాలును. నిజమే ప్రభు. ఒక్కసారి ఆనందంతో గట్టిగా నవ్వు వచ్చింది. అబ్రహాము ఎందుకు నవ్వుకుంటూ ఉండేవాడో అప్పుడు అర్థమైంది. అపనమ్మకం అనేది ఉందని కూడా నమ్మశక్యం కాలేదు. ఆ క్షణంలో ఎలా అనిపించిందంటే, ఒక చిన్న చేపకి దాహం వేసిందట. తాను నీళ్లు తాగితే నదిలో నీళ్ళన్నీ అయిపోతాయేమో అని భయపడిందట ఆ చేప. ఇలా ఉంది నా పరిస్థితి. గోదావరి అంటుంది, ఓ చిన్న చేప, నీ దాహం తీర్చుకో, నాలోని నీళ్లు నీకు చాలు. లేక 7 సంవత్సరాల సమృద్ధి తర్వాత ఓ చిట్టెలుక తాను కరువుతో చనిపోతామని భయపడినట్టుంది. యోసేపు దానితో అంటున్నాడు, ఓ చిట్టెలుక, దిగులు పడకు, నా ధాన్యపు కొట్లలోనిది నీకు చాలు. ఇంకా ఆలోచిస్తే ఒక మనిషి పర్వతం మీద నిలబడి అనుకుంటున్నాడు, ప్రతిసారి నేను ఇంత గాలి పీల్చుకుంటున్నాను, వాతావరణంలోని ఆక్సిజన్ అంతా అయిపోతుందేమో. అయితే భూమి అంటుంది, ఓ మనిషి, నీ ఇష్టం వచ్చినంత గాలితో నీ ఊపిరితిత్తులని నింపుకో, నా చుట్టూ ఆవరించి ఉన్న వాతావరణం నీకు సరిపోతుంది. ఓ నా సోదరులారా, నమ్మకం ఉంచండి. కొంచెం పాటి విశ్వాసం మీ హృదయాలను పరలోకానికి తీసుకెళ్తుంది. గొప్ప విశ్వాసమైతే పరలోకాన్నే మీ హృదయాల్లోకి తీసుకువస్తుంది. ఘనకార్యాలు చేయించే గొప్ప కృప దేవునిది. హృదయాన్ని ముంచెత్తే కెరటాలు, ఊపిరాడనీయని పెనుగాలులు, అలవిగాని విపరీతాలు కూడి వచ్చిన దేవుని కృప చాలు. చిన్న పనుల్ని చేసి పెట్టే గొప్ప కృప దేవునిది. చిరాకు పెట్టే చిన్న చిన్న దిగుళ్ళు, జోరీగల హోరు పెట్టే శోధనలు, మనశ్శాంతిని పాడు చేసే ముళ్ళు అన్నింటినీ కుదురుస్తాయి ఆయన కృపా పరవళ్ళు. పరలోకపు బొక్కసంలో మన పేరున చాలా మొత్తం ఉంది. విశ్వాసాన్ని చూపించి ఆ డబ్బును తీసుకోవచ్చు. ఇష్టం వచ్చినంత తీసుకోండి. ప్రైజ్ ది లార్డ్.